కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింహాచలం ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. మరోవైపు సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేజీహెచ్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, చిన్న శ్రీను, వాసుపల్లి గణేష్. కాసేపట్లో విశాఖ చేరుకోనున్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సింహాచలం ఘటనలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించనున్నారు. మరోవైపు సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి చెందడంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అటు కేజీహెచ్లో మృతుల కుటుంబాలను పరామర్శించారు వైఎస్ఆర్సీపీ నేతలు. వారందరినీ ఓదార్చి ధైర్యం చెప్పారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు గుడివాడ అమర్నాథ్, కేకే రాజు, చిన్న శ్రీను, వాసుపల్లి గణేష్. పూర్తి అప్డేట్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు. చెప్పండి, బాధిత కుటుంబాలని పరామర్శించడానికి కాసేపట్లోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రానున్నట్టుగా తెలుస్తోంది. ఎలాంటి వివరాలున్నాయి మీ దగ్గర? మరి కాసేపట్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ చేరుకొని ఉన్నారు. సింహాచలంలో గోడ కూలి ఎవరైతే మరణించారో ఆ బాధిత కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఒకే కుటుంబంలోని నలుగురు చనిపోయారు. చంద్రంపాలానికి చెందిన పిల్ల మహేష్, పిల్ల శైలజ ఇద్దరు భార్యాభర్తలు. అలాగే పిల్ల శైలజ తల్లి వెంకటరత్నము, అలాగే వాళ్ళ మేనత్త కూడా ఈ ప్రమాదంలో నలుగురు చనిపోయి కుటుంబాన్ని పరామర్శించేందుకు మరి కాసేపట్లో చంద్రంపాలానికి రానున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా సింహాచలం వెళ్ళి ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరినీ కూడా పరామర్శించారు. అలాగే విమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులు కూడా పరామర్శించారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నేరుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో విశాఖపట్నం వచ్చి బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. ప్రమాదం ఏ విధంగా జరిగింది, ప్రమాదానికి గల కారణం ఏంటనే విషయాలను స్వయంగా అడిగి తెలుసుకొని ఉన్నారు. వారి కుటుంబానికి ఒక ధైర్యాన్ని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వనున్నారు. ఇటీవల కాలంలో తిరుపతిలో జరిగిన సంఘటన, తొక్కిసలాట సంఘటన జరగక ముందే మళ్లీ సింహాచలంలో మరొక సంఘటన జరగడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జరిగిన సంఘటన పట్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు కుటుంబ సభ్యులకు. ఒక విషయం చెప్పండి, ఘటన జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకుంది ప్రభుత్వం? అసలు ఎవరు బాధ్యులు ఎవరు అనేది గుర్తించిందా? వారిపై ఉన్న చర్యలు తీసుకుందా? తర్వాత ఏం జరిగింది? మీ దగ్గర ఎలాంటి వివరాలు ఉన్నాయి? ఇప్పటి వరకు మనం చూసినట్లయితే పూర్తిగా భక్తుల దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే హిందూ ధార్మిక సంస్థలు కానీ లేదంటే మిగతా రాజకీయ పార్టీలు కానీ జరిగిన తప్పిదానికి ప్రభుత్వం వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి భక్తులకు తగిన ఏర్పాట్లు చేయడంలో స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే అక్కడ జరిగిన పనుల్లో కూడా నాసిరకం పనులు కనిపిస్తున్నాయి. ప్రహరీ ఏదైతే గోడ కట్టారో అక్కడ నాసిరకంగా కట్టడం వల్లే అక్కడ గోడ కూలిపోయే పరిస్థితి వచ్చింది. వీటన్నింటినీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కానీ అక్కడ అధికారులకు కానీ ఉంది. ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం తరఫున. కమిటీ కూడా గత వారం రోజుల నుండి కూడా అక్కడ పర్యటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, అలాగే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అని చెప్పినప్పటికీ కూడా వాస్తవంగా వాస్తవ రూపంలోకి వచ్చేటప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ భక్తులకు ఎట్టి సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. అలాగే ఈ నాసిరకం పనులు చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి 7 మంది మరణించడం కూడా జరిగింది. ఇదే విషయాన్ని అక్కడ హిందూ ధార్మిక సంస్థలు కానీ విహెచ్పి కానీ స్పష్టంగా పేర్కొంటున్నాయి. అయితే దీని నుండి ప్రజల దృష్టి మరల్చడం కోసము ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసి 3 రోజుల్లో నివేదిక ఇస్తుందని కూడా ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. తప్పిదం అంతా కూడా ప్రభుత్వం వల్లే జరిగిందని చెప్పి రాజకీయ పార్టీలు కానీ లేదంటే విహెచ్పి వంటి సంస్థలు కానీ భక్తులు కానీ ఆరోపిస్తుంటే మళ్ళీ దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం కానీ లేదంటే ప్రజల దృష్టిని మరలించడం కోసం ఒక కమిటీని వేసి ఇందులో ప్రభుత్వానికి ఎటువంటి తప్పు లేదు, అధికారులను బలిపశం చేయడానికి ఈ కమిటీని ఏర్పాటు చేశారనే అభిప్రాయం అయితే కూడా సర్వత్రా వినిపిస్తుంది. రైట్ స్వామినాయుడు, తిరుపతి ఘటనప్పుడు కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. అక్కడ ఏం జరిగిందన్నది అందరికీ తెలిసిన
తెలిసిందే. అయినప్పటికీ కూడా ఏదో రకంగా డైవర్ట్ చేయడానికి, కాలయాపన చేయడానికి ప్రయత్నించింది. ఇప్పుడు సింహాచలం విషయంలో కూడా అలాంటి పరిస్థితే. ముందస్తుగా వీటన్నిటికి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోవాలి. క్యూ లైన్లు, చందనోత్సవానికి చాలా మంది వస్తారు నిజరూప దర్శనం చేసుకోవడానికి. అటు ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచి బాగా జనం వస్తారనే విషయం తెలిసిందే. ముందు ఖచ్చితంగా సింహాచలం శ్రీ వరహా లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం అంటేనే కేవలం ఉత్తరాంధ్ర ప్రాంతాల నుంచే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల నుండి కూడా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తారు. సుమారు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వస్తారని కూడా అధికారులు అంచనా వేశారు. అంటే ఈ నేపథ్యంలో భక్తులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఈ వారికి కావాల్సిన ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయాలి. కానీ అలా కాకుండా భక్తులను గాలికి వదిలేసినట్లు అధికారులు కానీ లేదా కూటమి నాయకులు కానీ వదిలేశారు. భక్తులు ఏవైతే క్యూ లైన్ ఏర్పాటు చేశారో ఆ క్యూ లైన్ లో కనీసం లైట్లను కూడా ఏర్పాటు చేయలేదు. ఆ చీకట్లోనే భక్తులంతా కూడా నడుచుకుంటూ వెళ్ళారు. అక్కడ తమకు లైట్లు ఉండేలాగా ఉంటే గోడను చూసుకునే వాళ్ళేమో అక్కడ గోడ ఉన్న సంగతి కూడా తమకు తెలియదు. కరెంటు పోవడంతో ఒక్కసారిగా అక్కడ తమకి ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. తిరుపతి సంఘటన ఏ విధంగా అయితే జరిగిందో, అక్కడ ఏ విధంగా అయితే అక్కడ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసము ప్రభుత్వం వ్యవహరించిందో ఇక్కడ కూడా అదే తరహాలోని ఇష్యూని డైవర్ట్ చేయడం కోసము ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉండేలాగుంటే ముందు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ముందుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా అక్కడ తమకు ఇష్టం వచ్చిన వారికి అధికారులు కాంట్రాక్ట్లు ఇచ్చుకున్నారు. ప్రభుత్వ ప్రతినిధులు కూడా కేవలం మీడియా సమావేశాలకే పరిమితమయ్యారు తప్పితే వాస్తవంగా అక్కడ భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయకుండా పూర్తిగా విఫలమయ్యారనే అభిప్రాయాన్ని అయితే సర్వత్రా వ్యక్తం చేస్తున్నారు భక్తులు కానీ, రాజకీయ పార్టీ నాయకులు కానీ, విహెచ్పి నేతలు కానీ. ఓకే స్వామినాయుడు, థ్యాంక్ యూ.